మీ ఫ్రిడ్జ్‌లోని ఆహారం ఎలా పడితే అలా పెడుతున్నారా? అయితే మీ ఫుడ్ త్వరగా పాడైపోయి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. ఫుడ్‌ని ఎలా అమర్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. నమస్కారం అందరికీ. నేను మీ డాక్టర్ చరీష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిగా పై అరలో పాలు, పెరుగు, పన్నీర్, చీజ్ ఇటువంటి పాల ఉత్పత్తులను అమర్చుకోవాలి. తరువాత మధ్య అరలో వండిన ఆహారం, మిగిలిపోయిన కూరలు ఇలా గాలి చొరబడని డబ్బాల్లో ఉంచుకోవాలి. ఇంకా మధ్య అరలో రెడీ టు ఈట్ ఫుడ్ ని కూడా అమర్చుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 1 or 2 డేస్ లో కుకింగ్ చేసేసుకునే పని అయితే పచ్చి చికెన్, మటన్, ఫిష్ ఇటువంటివి క్రిస్పర్ బాక్స్ లో మీరు పండ్లు, కూరగాయలు ఇటువంటి ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని ఉంచొచ్చు. ఇటువంటి బ్యాగ్స్ లో వేసి క్రిస్పర్ బాక్స్ లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కూరగాయలు మిక్స్ కాకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్ స్టోర్ లో పికిల్స్, జామ్స్, సాసెస్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, బటర్ గుర్తుంచుకోండి, పాలను మాత్రం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ స్టోర్ లో ఉంచకూడదు. ఇక చివరిగా డీప్ ఫ్రిడ్జ్ లో 2 రోజుల తర్వాత కుక్ చేసుకునే ఫ్లెష్ మీట్, ఐస్ క్రీమ్స్, ఐస్ క్యూబ్ ఇటువంటివి ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హెల్త్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ రాజ్యం గెలిసినోడు రాజవుతాడు, రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడు.